అందరికీ నమస్కారం. ఈనాటి దత్తపది డైనోరా, బుష్, ఎల్జీ, డెల్. డైనోరా, బుష్, ఎల్జీ, డెల్. ఇవి ఎల్ఈడి టీవీలను తయారు చేస్తున్నటువంటి సంస్థల పేర్లు. ఈ పేర్లతోటి మనం మహాభారతార్థంలో ఏదైనా ఒక ఘట్టాన్ని వర్ణించాల్సి ఉంటుంది. మహాభారతం జరిగింది ద్వాపర యుగంలో. అప్పటికి ఇటువంటి ఎల్ఈడి టీవీ సంస్థలేమి అప్పుడు ఉండి ఉండవు. కాబట్టి ఈ పదాలను మనం అన్యార్థంలో ఉపయోగించాల్సి ఉంటుంది. అనగా వేరే అర్థం వచ్చే విధంగా, అనగా పదాలను విరిచి మరో అర్థం వచ్చే విధంగా వీటిని పూరించాల్సి ఉంటుంది. అది ఎలా పూరిద్దామో చూద్దాం. మృత్యువు జయుడై నోరది మిగుల తెరచే, మృత్యువు జయుడై నోరది మిగుల తెరచే, ఆజిన్ అంబు శ్రవంబులే అతిశయించు, ఆజినంబు శ్రవంబులే అతిశయించు, శకుని మాయల్ జితములగు సమరమందు, శకుని మాయల్ జితములగు సమరమందు, అదరవైక గుండెల్ మీకు ఆహవమందు, అదరవైక గుండెల్ మీకు ఆహవమున. ఈ పూరను మనం శ్రీకృష్ణ రాయబారం ఆధారంగా చేసుకొని పూరించడం జరిగింది. కౌరవ పాండవులకు సంధి చేయడం కోసం శ్రీకృష్ణుడు హస్తినాపురానికి వెళ్తాడు. తాను చెప్పాల్సిన విషయాలన్నీ చెప్తాడు. కానీ దుర్యోధనుడు సంధికి వడంబడడు, యుద్ధమే కోరుకుంటాడు. ఇక శ్రీకృష్ణుడు చేసేది లేక చివరిలో ఈ విధంగా అంటున్నాడు. మూర్ఛువు జయుడై నోరది మిగుల తెరచే. మీరు యుద్ధం కావాలని కోరుకుంటున్నారు. జయము కౌరవులకు వస్తుందా పాండవులకు వస్తుందా అని చెప్పలేము. కానీ నిజానికి అసలు జయించిన వాడు ఎవరయ్యా అంటే మృత్యుదేవత. మృత్యుదేవత ఆల్రెడీ జయించేసి నోరది మిగులు తెరిచే, నోరు పెద్దగా తెరిచున్నాడు. ఎన్ని అక్షోహిణుల సైన్యాన్ని మింగాలనుకుంటున్నాడో ఏమో గాని అక్కడ నోరు పెద్దగా తెరిచున్నాడు. కాబట్టి అసలు జయించిన వాడు మృత్యుదేవత. ఆజిన్ అంబు శ్రవంబులే అతిశయించు. ఆజిన్ అనగా యుద్ధములో, అంబు అనగా బాణముల యొక్క శ్రవంబులే అంటే అనే శబ్దములు. బాణాలు ధనస్సు నుండి వదులుతున్నప్పుడు అవి అంటూ శబ్దాలు చేస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటి శబ్దాలే అతిశయించు, ఎక్కువ అవుతాయి. అనగా ఒక్కొక్కరు వారి వారి బాణాల నుంచి, వారి ధనస్సు నుండి బాణాలు వదులుతూ ఎదుటివాడి ప్రాణాలు తీయడానికి సిద్ధమవుతూ ఉంటారు. కాబట్టి అటువంటి శబ్దాలు ఎక్కువ అవుతాయి అంటున్నారు. పైగా శకుని మాయల్ జితములకు సమరమందు. ఇంతకాలము శకుని ఏయో మాయోపాయాలు చేసి మీకు విజయాన్ని కట్టబెట్టాడు. కానీ ఇకపైన ఈ సమరమందు మాత్రం యుద్ధంలో కనుక ఆ శకుని మాయలు ఏమీ పనిచేయవు, అవన్నీ ఓడిపోతాయి. కాబట్టి దానివల్ల ఏమి ఉపయోగం ఉండదు. పైగా అదరవే ఇక గుండెల్ మీకు ఆహవమున. పాండవుల యొక్క బల పరాక్రమాలను చూసి మీ యొక్క గుండెలు అదిరిపోతాయి. ఆహవము అనగా యుద్ధం. యుద్ధమునందు మీరు వారి ముందు ఏమాత్రం నిలవలేరు. కాబట్టి మీ గుండెలు అదిరిపోతాయి అని శ్రీకృష్ణుడు చెప్తూ ఉన్నాడు. ఆ పైన దుష్ట చతుష్టయం శ్రీకృష్ణుని కట్టేయాలనుకోవటము, శ్రీకృష్ణుడు ఈ స్వరూపం చూపించడము ఎంత మనకి తెలిసిన కదే. ఇక దత్తపది విషయానికి వస్తే ఇక్కడ మనకి జయుడై నోరది మిగులు తెరిచే అంటంలో జయుడై నోరాలో డైనోరా వచ్చింది. అలాగే ఆజిన్ అంబు శ్రవంలో బుష్ వచ్చింది. శకుని మాయల్ జితములగు ఎల్జి, మాయల్ జితములగు జి కలిపి ఎల్జి వచ్చినది. అలాగే మీ గుండెల్ అంటంలో డెల్ వచ్చింది. కాబట్టి ఇక్కడ మనకి దత్తపది పదాలు ఏంటంటే డైనోరా, బుష్, ఎల్జీ, డెల్ అనే 4 పదాలని మనం ఈ పూరణలో తీసుకురాగలిగాము. కాబట్టి మృత్యువు జయుడై నోరది మిగుల తెరచే, మృత్యువు జయుడై నోరది మిగుల తెరచే, ఆజిన్ అంబు శ్రవంబులే అతిశయించు, ఆజినంబు శ్రవంబులే అతిశయించు, శకుని మాయల్ జితములగు సమరమందు, శకుని మాయల్ జితములగు సమరమందు, అదరవే ఇక గుండెల్ మీకు ఆహవమున, అదరవే ఇక గుండెల్ మీకు ఆహవమున. వీడియోని వీక్షించినందుకు ధన్యవాదములు. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, ప్రెస్ చేయండి. ధన్యవాదములు.